హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ షడల్స్. మీరు చూస్తున్న గణపతి వచ్చేసి నువ్వులతో తయారు చేసిన గణపతి ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎక్కడైతే స్కిప్ చేయమాకండి. విగ్రహానికి అయితే ధోతి వర్క్ అయితే అవుతుంది. పూర్తిగా వర్క్ అయ్యాకైతే మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. నువ్వుల గణపతి ఫ్రెండ్స్ ఇదైతే చూడండి ఫ్రెండ్స్. ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 6 feet అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే ఇక్కడైతే వినాయకుడు అయితే శివలింగానికి అయితే పాలాభిషేకం చేస్తున్నట్టు అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. కింద అయితే శివలింగాన్ని ఇచ్చి అటు ఇటు 2 చేపలను అయితే ఇచ్చారు. వినాయకుడిని అయితే గాల్లో అయితే ఉంచారు ఫ్రెండ్స్. చూడండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం వచ్చేసి దాదాపు ఇదైతే 6 to 8 feet మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మూషిక్ అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే ఇచ్చారు. ఇక్కడైతే చేపని, అలాగే ఇక్కడ శివలింగాన్ని, అలాగే వినాయకుడు అయితే పాలాభిషేకం చేస్తున్నట్లయితే ఇచ్చారు. అలాగే జ్యువెలరీ వర్క్ అయినా, కుందన్ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్. విగ్రహానికి అయితే దాదాపు 8 feet అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ విగ్రహం వచ్చేసి నాగరాజ కళా షెడ్లో అయితే అవైలబుల్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ షెడ్ వచ్చేసి కోరుట్ల మెట్పల్లి పోయే దారిలో అయితే లెఫ్ట్ సైడ్లో అయితే ఉంది ఫ్రెండ్స్. మీకైతే బోర్డు అయితే అవపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, దాదాపు విగ్రహానికి అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు విగ్రహాలు. ఇదే విగ్రహాన్ని అయితే డిఫరెంట్ కలర్స్తో అయితే మేకింగ్ అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, మీరు ఫస్ట్ వస్తే మీకు నచ్చిన కాన్సెప్ట్ అయితే మీరు ఎత్తుక్కోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి ఇదైతే వినాయకుడికి ఇదైతే దాదాపు 12 feet అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే పాలాభిషేకం చేస్తున్నట్లే ఉంది. కాకపోతే కింద అయితే కొద్దిగా బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేశారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే 2 పాములను అయితే ఇచ్చారు. ఇక్కడ మూషికని అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే ఇచ్చారు. ఈ విగ్రహం వచ్చేసి 12 feet అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహము కలర్లో అయినా, జ్యువెలరీ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, మీకు ఏ షెడ్లో విగ్రహాలు అప్డేట్ కావాలన్నా నాకైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే తీస్తా ఫ్రెండ్స్. చూడండి, విగ్రహం వచ్చేసి 12 feet అయితే ఉంది ఫ్రెండ్స్. 2 చెట్లు అయితే ఇచ్చారు, తాటి చెట్లని. వినాయకుడు అయితే మధ్యలో అయితే కూర్చోబెట్టారు ఫ్రెండ్స్. చూడండి, మూషికని అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే ఇచ్చారు. కళ్ళు కుండని అయితే పెట్టారు. చేతులు అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ అయితే చూడండి, చెట్లు అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. విగ్రహాలు అయితే కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. రియల్గా ధోతి వర్క్ అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కింద కూడా అయితే కుండలు పెట్టారు. గ్రాస్ అయితే ఇచ్చారు గ్రీన్ కలర్తో అయితే. చెట్లు అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే క్రియేట్ అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 12 feet అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి పక్కన అయితే ఇంకో విగ్రహం అయితే మేకింగ్ అయితే జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ఇది కూడా 12 feet అయితే ఉంది ఫ్రెండ్స్. రాముడి అవతారంలో అయితే వినాయకుడిని అయితే ఇచ్చారు. హనుమాన్ అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే క్రియేట్ అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, పక్కనైతే అరటి చెట్టుని అయితే ఇచ్చారు. వినాయకుడి అవతారంలో అయితే రాముడిని అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ హనుమంతుడి చేతులు అయితే రాముడి పాదరక్షణ అయితే ఉంచారు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే గ్రాస్ అయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చెట్టుకైతే రియల్గా చెట్టు ఉందా అన్నట్లయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. ఇక్కడ నాగరాజ్ కళా షెడ్లో అయితే కాన్సెప్ట్ విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఈ షెడ్లో అయితే చాలా కాన్సెప్ట్ విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే సరే ఫ్రెండ్స్, నువ్వుల గణపతికి అయితే ఇక్కడైతే ఫుల్ కలరింగ్ అయితే అయిపోయింది. అలాగే ధోతి వర్క్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు ఆ విగ్రహాన్ని అయితే చూసేది బాల గణపతి ఫ్రెండ్స్. నాగరాజ్ కళా షెడ్లో అయితే బాల ట్రెండింగ్ గణపతి 6 feet అయితే మేకింగ్ అయితే చేశారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే ఉంది. కలర్లు అయినా, అలాగే ఫినిషింగ్ అయినా, ఇక్కడైతే జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, కిరీటాన్ని అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నువ్వుల గణపతి ఫ్రెండ్స్. కవర్ అయితే వేశారు, వర్షం అయితే పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఒక యూనిక్ డిజైన్లో అయితే గొడ్డల్ని అయితే ఇచ్చారు వినాయకుడికి అయితే. అలాగే మొత్తం నువ్వులతో అయితే రెడీ అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం వచ్చేసి మొత్తం బాడీ మొత్తం నువ్వులతో తయారైతే చేశారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. గబగబా చూసుకుంటూ అయితే వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహాలు వచ్చేసి అన్ని 6 feet విగ్రహాలు ఫ్రెండ్స్. ఇవి అయితే డిఫరెంట్ కలర్స్తో డిఫరెంట్ మోడల్స్తో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. చూడండి, ఈ విగ్రహానికి తలపాక అయితే ఇచ్చారు. చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే తాంబూలా మీద అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ 6 feet గణపతులు అయితే. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అయితే వచ్చైతే బుకింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ షెడ్ వచ్చేసి కోరుట్ల మెట్పల్లి పోయే దారిలో అయితే రైట్ సైడ్లో అయితే మీకైతే బోర్డు అయితే అవపడుతూ ఉండదు. చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే అన్ని విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. చిన్న 6 feet విగ్రహాలు, 5 feet విగ్రహాలు ఫ్రెండ్స్ ఇవి అయితే. అలాగే ఈ షెడ్లో అయితే కాన్సెప్ట్ విగ్రహాలు అయితే కవర్లు అయితే వేసారు ఫ్రెండ్స్. కవర్లు తీసాక అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటా. ఫస్ట్ అయితే
మనమైతే కవర్లో తీసిన విగ్రహాలు అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఇది అయితే దాదాపు 8 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే హంసని అయితే ఇచ్చారు ఇటు పక్క అయితే నెమలిని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా బాగుంది కాన్సెప్ట్ అయితే. వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఈ షెడ్లో అయితే ఈ విగ్రహం అయితే చాలా అద్భుతంగా నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నందీశ్వరుడు నంది మీద అయితే నంది వాహనం మీద అయితే వినాయకుడు మూషిక అయితే కూర్చొని అయితే బయలుదేరారు. చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. ఈ విగ్రహం హైట్ వచ్చేసి దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం హైట్ జ్యువెలరీ వర్క్ అయినా కుందన్ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. అలాగే చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.